ఎప్పుడు లేచినా లేవకపోయినా సరే కార్తీక మాసంలో కంపల్సరీ కూడా సోమవారం రోజు తెల్లవారుజామునే లేస్తానండి. ఇంకా తెల్లవారుజామున లేచి బయటంతా కూడా క్లీన్ చేసేసుకొని తులసి కోట దగ్గర పూజ చేసుకుంటాను. ఇంకా తులసి కోట దగ్గర పూజ చేసుకొని దీపాలు అయితే వదులుతానండి. ఇంకా నేనైతే తులసి కోట దగ్గర విఘ్నేశ్వరుడికి తులసి కోటకి అన్నిటికీ దీపాలు అయితే 3 దీపాలు వెలిగించానండి. అంటే మనం వాటర్లో వదిలిన దీపాలు కాకుండా విడిగా అయితే వెలిగించాను. ఇంకా అవైతే గాలి బాగా ఉందన్నమాట, ఘనమైపోయాయి. ఇంకా తుఫాన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. నేను ఆ రోజే అంటే సోమవారం రోజే దీపాలు వెలిగించుకోవడానికి ఉండదేమో, ఇబ్బంది పెట్టేస్తేమో అనుకున్నాను. కానీ అప్పుడైతే వర్షం లేదు. ఇంకా తర్వాత దీపాలన్నీ పెట్టేసేసుకున్నాక మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా తుఫాన్ అయితే స్టార్ట్ అయిపోయిందని అనుకున్నాను అనమాట. ఇంక దీపాలు అయితే వెలిగించాను కదా, ఇంకా దీపం అయితే ఘనమైపోయిందండి. ఇంకా ఉన్న దీపాలే వీడియో తీస్తాను. ఎంత బాగుందో కదండి, ఎంత బాగుంటుందో అలా దీపాలు వెలిగించుకొని అందంగా వాటర్లో వదిలితే చాలా బాగుంటుంది కదా. ఇంకా కార్తీక మాసం అనేసరికి దీపాల వెలుగుల్లోనూ చాలా అందంగా అయితే ఉంటుంది కదా. ఇంకా ఈ పని అయ్యాక గుడికైతే వెళ్ళేసి వచ్చామండి. గుడికి వెళ్ళేసి వచ్చాక శివాలయంకి అయితే వెళ్ళి ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని దేవుడి దర్శనం అయితే చేసుకొని వచ్చానండి. ఇంక వచ్చేసరికైతే పప్పులు నానబెట్టుకొని దోశ పిండికి అయితే వేసాను. దోశ అయితే నలుగుతుందనమాట. ఇంక ఈలోపు అయితే కర్రీ ఏం చేయాలని చూస్తే ఇంకా పెసరపప్పు అయితే ఉండిందనమాట. పెసరపప్పు చారు పెట్టానండి. పెసరపప్పు చారు పెట్టేసేసి ఇంకా అందులోకి అప్పడాలు అయితే వేపుతున్నానండి. ఇంకా అప్పడాలు వేపేసేసుకొని పెసరపప్పు చారు తాలింపు పెట్టేసుకొని అందులోకి లెమన్ అయితే పిండుకుంటాను. ఇంకా దాంట్లోకి ఏమీ చేయనండి కాంబినేషన్ గాను. ఇంకా అప్పడాలు ఉన్నాయి కదా, ఇంకా అవే సరిపెట్టేసుకుంటారు. ఇంకా తెల్లవారుజామున లేచామంటే కొంచెం నీరసంగా అనేది ఉంటుంది కదా. నాకైతే తలపోటు వచ్చేస్తుందండి. ఇంక అందుకని ఇంకా పెసరపప్పు చారు అయితే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఇది చేశాను అనమాట. ఇంక ఇందులోకి అయితే అప్పడాలు వడియాలు అయితే వేయించేసానండి. ఇంకా పప్పుచారు తాలింపు అయితే పెట్టేస్తున్నాను. నేను మామూలు రోజుల్లో ఎప్పుడు కూడా లేవను కానండి. ఇంకా మామూలుగా కార్తీక మాసంలోనూ సోమవారం రోజు దీపారాధన చేసుకోవడానికి అయితే కంపల్సరీ కూడా 4కి అయితే లేస్తానండి. నైట్ అంతా కూడా నిద్ర పట్టలేదనమాట. ఎందుకంటే తెల్లవారుజామున లేస్తానా లేగనా మెలకు రాదేమోనని చెప్పేసి అయితే అసలు నిద్ర పట్టలేదనమాట. ఇంక ఎలా అయితేనే మెలకు వచ్చేసిందండి. ఇంకా లేచేసి ఇంక బయటంతా కూడాను పని చేసేసుకొని పూజ అయితే చేసుకున్నాం అనమాట. ఎంత టెన్షన్ వచ్చిందో, ఎందుకంటే మళ్ళీ 6 అవ్వకుండానే మనం దీపాలు వదలాలి కదా, లేకపోతే చుక్కలు వెళ్లకుండా దీపం పెట్టుకోవాలని కొంచెం తొందరగా అయితే ఇంకా లేచి ముందు తులసికోట దగ్గర పూజ అయితే చేసుకుంటానండి. మనం విఘ్నేశ్వరుడు పూజ చేసుకొని ఇంకా విఘ్నేశ్వరుడు పూజ అయ్యాక విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చేసుకున్నాకే కదా లాస్ట్న ఉన్న పూజ చేసుకొని దీపాలు వదులుకుంటాం కదా. అందుకని కొంచెం టెన్షన్ అండి నాకు. అయినా సరే బాగానే ఇంకా చుక్కలు వెళ్ళక ముందే దీపం అయితే పెట్టేసేసుకున్నాను. ఇంకా ఈ పప్పుచారు తాలింపు కూడా అయిపోయింది కదా, దీంట్లోకి నిమ్మరసం అయితే వేసేసుకున్నానండి. కంప్లీట్ అయింది. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.